సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్లకు నిరసనగా బీజేపీకి వ్యతిరేకంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ ధర్నా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఈడీ వేధింపులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. మోదీ, బీజేపీ కుట్రపూరిత వైఖరి నశించాలి అంటూ మంత్రి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు ధోరణి నశించాలని, గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశం తర్వాత బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులు చేస్తూ ఇబ్బందులు పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ ఎదుగుదల చూసి ఓర్వలేక అధినాయకత్వాన్ని ఈడీ కేసుల పేరుతో, ఛార్జ్ షీట్ల పేరుతో ఇబ్బందులు పడుతోందన్నారు. ఇటీవల గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ పెరుగుదల చూసి ఓర్వలేక అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందో అప్పుడు అధినాయకత్వం పేరు మీద ఈడీ కేసులతోటి ఛార్జ్ షీట్ అనుకుంటూ రకరకాలుగా వేధింపులు చేస్తూ ఉంది. అసలు డక్కన్ హెరాల్డ్, నేషనల్ హెరాల్డ్ సంబంధించిన పత్రిక, స్వాతంత్రం కోసం పోరాడిన పత్రిక, ఇందులో ఎవరి పెట్టుబడులు కానీ ఎక్కడ దేశంలో దోపిడీ చేయలేదు. ఈరోజు ఒకవేళ గాంధీ గారి కుటుంబమే అక్రమంగా ఆస్తులు సంపాదించాలనుకుంటే వందల మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రి, దేశంలో కేంద్ర మంత్రులు అనేక మందిని ఈ దేశ పరిపాలనలో నియమించింది. అటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడాలనుకుంటే అసలు ఇలా దేశంలో ఎక్కడుందో అటువంటి పరిస్థితులలో ఆ కుటుంబాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు 80 సంవత్సరాల వయసు ఉంటుంది సోనియా గాంధీ గారికి. అటువంటి అమ్మని కూడా కావలసిన విచారణ పేజీ మీద వేధిస్తా ఉన్నారంటే ఎటువంటి రాక్షసత్వంతో వ్యవహరిస్తా ఉన్నారు ఆలోచన చేయండి. అలా ఈ తానేషాహి నై చలేగా నరేంద్ర మోడీ తానేషాహి అని ఇలా దేశం మొత్తంగా గాంధీ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంది. నిజంగా ఒకవేళ అటువంటి అవినీతి ఆలోచన ఉండి ఉంటే ఇటువంటి సాధారణ జీవితం గడిపే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పార్లమెంట్లో మాట్లాడుతుంటే మొన్నటి గుజరాత్ లో ప్లీనరీ సభలో నరేంద్ర మోడీ గారిని అడిగితే ఎక్కడ బీజేపీకి దెబ్బ జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెరుగుతుందో అని నాయకత్వాన్ని అధైర్యపరచడానికి ఇవాళ వీళ్ళ కేసుల పేరు మీద మరి వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇలా హుస్నాబాద్ వేదికగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగానే గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడి ఉంటే తప్పకుండా మీరు జైల్లో పెట్టండి. కానీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి వారిని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అనుకుంటే అప్పుడు డిమోరలైజ్ చేయడానికి, కార్యకర్తల ఆలోచన విధానాన్ని బలహీనపరచడానికి వాళ్ళ మీద కేసుల పేరు మీద విచారణకు పిలుస్తా ఉన్నారు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. దేశంలో అనేక మంది నీరవ్ మోడీలు లేదా ఇతరాత్ర అనేక మంది దేశంలో మరి దేశాన్ని దోచుకుంటే విచారణలు లేవు, చర్యలు లేవు. దేశం మొత్తం అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు, ఎల్ఐసి, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, రకరకాల రైల్వే అన్ని కూడా ఆదాని, అంబానీకి అప్పచెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో పెద్ద ఆర్థిక నేరస్తుడుగా. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి విచారణ లేదు. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అయినటువంటి నెహ్రూ కుటుంబమైనటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసులైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద కేసులు మోపి విచారణ పేరు మీద వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ఇది ముక్త కంఠంతో దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి పౌరుడు భారతదేశం ఐక్యంగా భారతదేశ అభివృద్ధి కోరుకునే అందరూ కూడా ఈ వేధింపులను ఖండిస్తా ఉన్నారు. మేమంతా మీ వెంట ఉన్నాం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అధైర్యపడద్దని ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ దేశం అంతా కూడా నినదిస్తా ఉంది. అందులో భాగంగా ఇలా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా
రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలగొద్దని ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా కేంద్రంలో ఏ విధంగానైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద ప్రతిపక్షాలను వేధించడానికి ఉపయోగిస్తా ఉన్నారో వాళ్ళ మిత్రపక్షాలు ఎన్ని అవినీతి చేసినా వాటిని మాట్లాడకుండా వేధింపుల కొరకే వాడుకుంటున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి హుస్నాబాద్ కాంగ్రెస్ అండగా ఉందని మరి గట్టిగా ఒక్కసారి చప్పట్లతో తెలియజేస్తా ఉన్నాం. ఈ కక్ష సాధింపును ఖండిస్తా ఉన్నాం. గాంధీ కుటుంబంపై భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తున్నాం అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. Congress!